ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్ ఉదాశించి మాత్రమా ఎవరి మీద్ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో కవున ఏవ్థూ ప్రజలకు తెలియజేలి విషయం హర్ట్ అవ్కండి, ఎవరిని హర్ట్ చేయకండి. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది నవ్వకండి. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఇంత ప్రేమేంటి బాబు? స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 9 రివ్యూకి స్వాగతం. ఇప్పుడే నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఫైనలీ ఈరోజు ఈ ఎపిసోడ్తో కంప్లీట్ చేశారు. నాకైతే రేపు కూడా కంటిన్యూ చేస్తారనిపించారు. చాలా షార్ట్గా లాగేశారు. బిగ్ బాస్ కూడా అదే పాయింట్లు, అదే మనుషులు ఎన్నిసార్లు అని చూపిస్తాను, ఆయన కూడా బోర్ కొట్టి ఉంటుంది. సో ఫైనల్గా ఎవరు నామినేట్ అయ్యారంటే భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్ అండ్ సుమన్ గారు. సో వీళ్ళు నామినేట్ అయ్యారు. సో ఎవరిని చేశారు, ఏ ఆర్డర్లో చేశారు అవన్నీ మనకు అనవసరం. మీరు ఎపిసోడ్ చూస్తున్నారు, నేను అది ఎపిసోడ్ చూసి వస్తున్నా. నా ఒపీనియన్ చెప్తాను అంతే. సో నాకు ఇక్కడ మేజర్ ఇన్సిడెంట్స్ అంటే మేజర్గా ఇక్కడ ఎవరు టార్గెట్ అయినా లేకపోతే ఎక్కువ సార్లు వచ్చినాయి ఎవరంటే భరణి గారు అండ్ హరీష్ గారు. సో భరణి గారిది సేమ్ ఇష్యూ. ఎగ్స్ దొంగతనం అప్పుడు మీకు తెలిసినా మీరు వెళ్ళి రక్కస్ క్రియేట్ చేశారు. సో నా ఒపీనియన్ చెప్పేస్తా. ఇక్కడైతే భరణి గారు తప్పు ఉంది. ఎందుకంటే అక్కడ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆయనకు తెలిసినప్పుడు కూడా ఒక సీన్ క్రియేట్ చేశారు. సంజన గారి దగ్గరికి వెళ్ళి మీ వల్ల మా అందరికి ప్రాబ్లం వస్తుంది, మీ వల్ల మేము అంతా చెడ్డోళ్ళం అయిపోతున్నాం అని చెప్పి అంత సీన్ క్రియేట్ చేసి లాస్ట్లో వచ్చి మాకు తెలుసు అని చెప్పి అందరి దగ్గర సారీ చెప్పడం అనేది డ్యామేజ్ అయిపోయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్లో అనిపిస్తుంది తప్ప దాంట్లో నాకు ఆయన మంచితనమో లేకపోతే హ్యుమానిటీ ఆయన చెప్పుకునే పదాలు అయితే నాకు కనపడట్లేదు. ఆయన హ్యుమానిటీ, జెన్యూనిటీ ఆ పదాలన్నీ ఆయన నిజంగా ఆయన క్యారీ చేస్తుంటే ఇష్యూ రేజ్ అవుతున్నప్పుడే అమ్మ నాకు తెలుసు, అమ్మకి ఆవిడకి ఇష్యూ ఉంది కాబట్టి ఇచ్చామని చెప్పేసి ఉంటే అయిపోయేది. అదేం చెప్పకుండా మొత్తం అయిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఆయన. సో ఆ డ్యామేజ్ కంట్రోల్ నేను ఒప్పుకోను. ఎవరు ఆ ఇష్యూ గురించి ఎవరెవరైతే ఆయన పాయింట్అవుట్ చేసి నామినేట్ చేశారో అవి యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే యాక్సెప్ట్ చేసి నేను సైలెంట్గా ఉంటే ఎక్కడ ఫుల్గా నాదే తప్పు అనుకుంటారని ఆయన ప్రతిసారి వాదించడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆ ఇష్యూలో మాత్రం ఆయనదే తప్పు. నెక్స్ట్ మన మాస్క్ మ్యాన్ గారు నాకు ఈ రోజు కూడా నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆయన అంత డంబుగా ఎలా ఆడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఆయన నేను అంతే ఏం చెప్పారు, నేను చాలా సప్రెస్ అయిపోయాను, లేకపోతే నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, నేను ఇప్పుడు వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి, బయట ఉన్న నా ఫ్యామిలీని నేను కాపాడేసుకోవాలి, బయట చుట్టూ ఉన్న జనాలు మా ఫ్యామిలీని ఏదో అనేస్తూ ఉంటారు, సో నేను ఇప్పుడు వెళ్ళి కవచంలో నుంచి మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోకపోతే వాళ్ళందరూ ఏమైపోతారు అని చెప్పి ఇంత బిల్డప్ ఇచ్చి తర్వాత కళ్యాణ్ వెంటనే సార్ మీరు మారిపోయారు, టెంపర్ సినిమాలో చూసాం కదా సార్, మీరు మారిపోయారు సార్ అనగానే అసలు జూనియర్ ఎన్టీఆర్ లెవెల్లో లేసిపోయి నువ్వు చూస్తావు, ఇప్పుడు నా ఆట చూస్తావు అంటే నేను ఈరోజు బిగ్ బాస్ పంపించేస్తే నేను బయటకు వెళ్ళిపోతాను రెడీగా ఉన్న మనిషి, ఒక మనిషి వచ్చి మేము ఈ మనిషిని కాదు సార్, మేము అగ్ని పరీక్షలో చూసింది మీరు వేరు, మీరు తోపు అనగానే ఆయన క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు చూస్తారుగా నా ఆట అంటే ఇది కూడా గేమేనా? సో ఇప్పుడు మీరు ఆడుతుంది కూడా గేమ్లో ఒక పార్టేనా? సో మీరు అందరూ మమ్మల్ని ఎమోషనల్గా ఫూల్ చేసి మీరు ఏదో డౌన్ అయిపోయారు, మీరు ఏదో ఫీల్ అయిపోతున్నారని చెప్పేసి మేము అందరూ అనుకోవాలని చెప్పి యాక్ట్ చేస్తున్నారని నేనైతే అదే అనుకుంటున్నా. మీరు యాక్టింగే చేస్తున్నారు. ఎందుకంటే మీ మాటలకి మీరున్న ఆ లో మూడ్కి అయితే సంబంధం లేదు. తర్వాత ఇమాన్యుల్, సో అది మీకు రెడ్ ఫ్లవర్ అనే ఇష్యూ నాగార్జున గారు రేజ్ చేశారు. మీరు అప్పుడు ఏమన్నా స్టేజ్ మీద రెడ్ ఫ్లవర్ అనే ఇష్యూ మీరు చూపించారు సార్, నా తప్పు ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడట్లేదు సార్, ఆ నెక్స్ట్ విషయం నేను ఒప్పుకోను సార్ అన్నారు. ఈరోజు ఇమాన్యుల్ అదే రేస్ చేస్తుంటే నేను అలా అనలేదని ఎందుకంటారు? అసలు అంత ఈజీగా ఎలా మార్చేస్తున్నారు మీరు? అంటే నిన్నటి వరకు నాగార్జున గారు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర వాదించకూడదు కాబట్టి అక్కడ ఒప్పేసుకుంటారు. ఈరోజు నామినేషన్స్లో నెక్స్ట్ డేనే మళ్ళీ ఏదో వారం తర్వాత మళ్ళీ అడిగారని కాదు, నెక్స్ట్ డేనే ఇమాన్యుల్ అదే పాయింట్ రేస్ చేస్తే నేను చేయలేదని అంత బ్లంట్గా ఎలా చెప్తున్నారు మీరు? అంటే మేము ఎపిసోడ్ చూసేవాళ్ళం, వీకెండ్ ఎపిసోడ్ చూసేవాళ్ళం, మేమంతా పిచ్చోళ్ళం. మరి సరేలేండి, మీరు పక్క వాళ్ళు వితండవాదం చేస్తున్నారని మీరు చెప్తున్నారు తప్ప మీరే అది చేస్తున్నారని మరి మీరు ఒప్పుకోలేకపోతున్నారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇమిటేట్. ఓకే, ఇమాన్యుల్ మిమ్మల్ని బాడీ షేమ్ చేశాడు, మార్నింగ్ టాస్క్లో మిమ్మల్ని గుండు అంకుల్ అనే ఆ మాట అన్నారు, అది మీరు 2 సార్లు విన్నారు. సో మీరు అప్పుడు చెప్పలేదు, మీరు అప్పుడు ఫీల్ అయ్యారో లేకపోతే మీరు అది డిలే చేశారు. డిలే చేసిన తర్వాత
మళ్ళీ మీకు సాయంత్రం అది ట్రిగర్ అయినప్పుడు మీరు తప్పు అని చెప్పారు. కానీ అప్పుడు మీరు చేసిన తప్పు బిగ్ బాస్ చెప్పేశాడు కాబట్టి మీకు చెల్లికి చెల్లి అయిపోయింది అని చెప్పేసి అందరూ వదిలేశారు ఆ పాయింట్. కానీ నెక్స్ట్ పాయింట్ మీకు చాలా స్ట్రాంగ్ ఉంది. ఏంటి, తనూజ అండ్ బర్నీ, ఇమాన్యుయల్ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాను అనేది మీకు చాలా స్ట్రాంగ్గా తగిలింది కాబట్టి ఇప్పుడు వెంటనే మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా ఆడుతున్నారేమో నాకు అనిపించింది. రెడ్ ఫ్లవర్ అనే ఇష్యూ ఆల్రెడీ తప్పని తెలిసినా అదే ఇష్యూ మీద ఎక్కువసేపు లాగేద్దాము, ఈ ఇష్యూ మీదకి ఇంకా ఎక్కువ మాట్లాడకుండా దాన్ని వదిలేద్దాం అని చెప్పి అనిపించింది. ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మీరు ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడే ఇష్యూని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు దేంట్లోకైనా. అంటే వేరే వాళ్ళ దగ్గర అయితే మాట్లాడేయచ్చు, నేను సింపతి గెయిన్ చేసేయచ్చు అనుకుంటున్నారు. ఎవరికైతే ఇష్యూ అయిందో ఆయన దగ్గర మాత్రం నెగ్లెక్ట్ చేయడం ట్రై చేస్తున్నారా? మీరు చూసుకోవాలి. మీరు గేమ్ ఆడడానికి వచ్చారు, బాగానే ఉంది, మీరు గేమ్ ఆడుతున్నారు, అది బాగానే ఉంది. సో మీరు జనాల్ని మోసం చేసి ఆడదాం అనుకుంటున్నారా, లేకపోతే మీ గేమే బిహేవియర్ ఎంత, అది మాకు తెలిసిపోతుంది నెక్స్ట్ వీక్ కల్లా మీరు టాస్క్లు అన్నీ ఆడేస్తూ అసలు నేను ఫినాలే వరకు ఉండిపోతా అంటే మాకు అర్థమైపోద్ది ఈ వీక్ అంతా బాగానే యాక్టింగ్ చేస్తారని. సో అది మేము చూస్తాం. ఈ రెండు మేజర్ ఇష్యూస్. తర్వాత మనకి ఇంకో ఇష్యూ ఏంటంటే ప్రియా గారి ఇష్యూ. ప్రియా ఈరోజు కరెక్ట్గా మాట్లాడారు. ప్రియా ఏమో ఫ్లోర్ అండ్ బర్నింగ్ చేశారు. సో ఇద్దరికి పెట్టిన పాయింట్ నాకు కరెక్ట్గానే అనిపించింది. అంటే కండిషనర్ కలిపారు. మీరు ఒక మనిషి కింద పడి, అంటే సంజన గారు ఫస్ట్ నుంచి ఆ దొంగతనాలు అలా ఆడుతున్నారు, ఆవిడ కిందకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మీరు ఇంకా కిందకి వెళ్ళి ఆడాల్సిన అవసరం లేదు కదా. సో మీరు మీ లెవెల్ మెయింటైన్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు మారిపోతున్నారు? మేము ఫస్ట్ రోజు చూసిన ఫ్లోరా గారు ఇది కాదు అన్న పాయింట్ రేస్ చేశారు, అది వ్యాలిడ్ పాయింట్. అండ్ దెన్ బర్నీ గారు ఎగ్ విషయం, సో సేమ్ అదే డిస్కస్ చేసాం. ఈరోజు ఇంకా పెద్ద పాయింట్స్ నాకు సుమన్ గారికి అర్థం కావట్లేదు. అంటే నిన్నటి వరకు నేను సుమన్ గారిని చూసినప్పుడు అంతా సైలెంట్గా ఉండి మంచితనంగా ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడుకుంటూ సైలెంట్గా బాగానే ఉన్నారు. ఈరోజు ఆయన చేసిన 2 నామినేషన్స్ నాకు అర్థం కాల. 2 నామినేషన్ అంటే వాళ్ళకి ఇచ్చిన రూల్ అది, వాళ్ళు పెట్టిన రూల్స్ అవి. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ కొంచెం లేట్గా ఇస్తున్నారనో, లేకపోతే పర్మిషన్ వాళ్ళు ఇవ్వట్లేదు. కొంతమందికి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు కొంతమందిని సంజన గారిని అయితే 2 days ఆవిడ తప్పు చేశారు, బయట ఉండమన్నారు, ఓకే. కొంతమందిని అయితే లేదు, మీరు ఇంప్రెస్ చేశారు, మీకు ఫుడ్ వచ్చింది. కొంతమంది ఇంప్రెస్ చేయడం లేకపోయినా వాళ్ళు వెళ్ళి ఫుడ్ ఇచ్చారు కదా కొంతమందికి, సరే అని చెప్పి. మీకైతే ప్రియా అయితే అప్పుడే చెప్పింది, అరే ఆయన నా పక్కనే ఉన్నారు, అవి తింటున్నప్పుడు టేస్ట్ చేస్తా అన్నారు, సో నేను ఇచ్చానని ఆ రోజే చెప్పారు. కానీ మీరు అయినా ప్రియాని మీరు అడిగినప్పుడు ఇవ్వట్లేదనో, లేకపోతే ఎవరిని మనీష్ని వచ్చి మీరు నన్ను లోపలికి వచ్చినప్పుడు వెయిట్ చేయించారు, లేకపోతే ఆలోచించి పంపించారు అని చెప్పి చేయడం అనేది సిల్లీ అనిపించింది. మీకంటూ ప్రాబ్లం ఎవరి మీదైనా ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీరు గేమ్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మీకంటూ రియల్ ప్రాబ్లమ్స్ లేవు ఇంట్లో. అంటే ఒక వ్యక్తి వల్ల నాకు ఇష్యూ జరిగింది, ఒక వ్యక్తి వల్ల నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేది మాత్రం లేదు మీకు ఇంట్లో. మీకు ఓన్లీ ఏంటంటే ఒకళ్ళు అథారిటేటివ్గా మాట్లాడారు, వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ అథారిటేటివ్నెస్ చూపించారు అనేది మీకు ఇష్యూ తప్ప, మీకంటూ ఒక స్టోరీ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు సంజన గారు ఒకవేళ నామినేట్ చేయగలరు లేదా నామినేషన్స్లో ఉండుంటే అప్పుడు మీరు మీ పాయింట్ చెప్పేవారేమో, అది చూడలే. కానీ సంజన గారు నామినేట్ చేసినప్పుడు సుమన్ గారు కొంచెం అవుట్ ఆఫ్, ఆయన అదే క్యారెక్టరా. సంజన గారు తెలిసిందే పిన్ చేసి మరి సంజన గారు కూడా కొంచెం ఆ పదం వాడకూడదు కానీ కొంచెం సాడిస్టిక్గా బిహేవ్ చేస్తున్నారు కొన్ని విషయాలకు వచ్చేటప్పటికి. నువ్వు ఇక్కడికి రా, అక్కడ 1 minute నువ్వు నుంచుని నువ్వు కామ్గా అయితే తప్ప నేను రాయను, అది కైండ్ ఆఫ్ ఈ సంజన గారి గేమ్ ప్లేలు అవి కరెక్టా తప్పు అని కాదు, ఆవిడ మాత్రం గేమ్ అదే రకంగా ఆడుతున్నారు. కానీ అది జరుగుతున్నప్పుడు సుమన్ గారు కొంచెం టెంపర్ లూజ్ అవ్వడము, లేకపోతే వర్డ్స్ లూజ్ అవ్వడము, కొంచెం ఆయన ఒక కైండ్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళారు. సో సుమన్ గారు ఏంటి అనేది అంటే మేబీ ఇప్పుడు ఓపెన్ అయ్యే కొద్దీ ఆయన ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్లో మాత్రం ఆయన పెట్టిన 2 points చాలా బేసిక్ అనిపించాయి. గేమ్కి సంబంధించి అంత గేమ్ని ఎఫెక్ట్ చేసే పాయింట్స్ అయితే అనిపించలే. సంజన గారి పాయింట్లో కొంచెం. సో అది ఇప్పుడు ఇంకా ఎవరు మిగిలారు అంటే ఈరోజు పెద్ద అసలు అందరూ బాగానే మాట్లాడారు. రీతు అయితే ఈరోజు కూడా చాలా బాగా మాట్లాడారు. రీతు పాయింట్స్ కూడా, రీతు మాత్రం హరీష్కి చాలా ప్రాపర్ మ్యాచ్. ఇద్దరు మనుషులు నేనే కరెక్ట్ అని కూర్చుంటే ఎలా మాట్లాడతారనేది వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లో నాకు బాగా అర్థమైంది.
రీతు కూడా చాలా ప్రాపర్గా పాయింట్స్ పెట్టింది. అంటే మీకైనా ఫ్యామిలీస్ ఉన్నారు, మీరే అంటే మీరు అన్నాన్ని ఏమంటారు, అన్న పరబ్రహ్మ స్వరూపం, అన్నం రెస్పెక్ట్ చేస్తాను అది అన్నప్పుడు, అన్నం అక్కడ పెట్టి మీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా వెయిట్ చేయించారు? సో ఓకే, మీరు లోలో ఉన్నారు, అన్నం తినాలనుకోవట్లేదు, వెయిట్ చేయించారు. సో నెక్స్ట్ మీరు వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నారు. గేమ్ మీద మీకు రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ లేని వాళ్ళు ఇంట్లో ఉండకూడదు. తర్వాత సో రీతు చెప్పిన ప్రతి పాయింట్కి హరీష్ గారు ఏదో చెప్దాం అనుకున్నారు, కానీ హరీష్ గారి మీద ఉన్న మేజర్ ఎలిగేషన్స్ మాత్రం ఆయన గేమ్లోంచి క్విట్ అయిపోతా అనే డిసిషన్ తీసుకున్న తర్వాత మీరు నామినేషన్ చేసినప్పుడు మీరు ఫీల్ అవ్వకూడదు, మీరు ఆల్రెడీ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారు. ప్లస్ కళ్యాణ్ ఆ మాట అన్నప్పుడు మీరు అలా లేరు అంటే మీరు లేదు నాకు ఇంట్రెస్ట్ పోయింది నేను వెళ్ళిపోతా అని చెప్పాలి తప్ప ఇప్పుడు నా గేమ్ చూస్తారని అనకూడదు. ఆ రెండు కాంట్రడిక్టింగ్ పాయింట్స్. సో ఆ రెండు ఎందుకన్నారో నాకు తెలియదు. సో ఈరోజు జరిగిన మేజర్ ఇష్యూస్ అయితే అవే, దానికన్నా పెద్ద ఇష్యూస్ అయితే ఏం కనపడలా. రాము కళ్యాణ్ మాత్రం బేసిక్, ఇంకా రాము ఏదో బ్యాటరీస్కి వెళ్ళినప్పుడు కళ్యాణ్ కొంచెం తోసుకుంటూ వెళ్ళాడు అనిపించింది నాకు, మాట్లాడుతున్నప్పుడు అథారిటేటివ్గా మాట్లాడుతున్నాడు అనిపించింది. అంటే ఓకే, రాముకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కొంచెం ర్యాపో కుదిరింది, కళ్యాణ్ ఒకటే కొంచెం బాగా మాట్లాడలేదు. కళ్యాణ్ కూడా చెప్పారు, నేను ఒక గంట కూర్చుంటే నేనేంటో నీకు తెలుస్తుంది అని చెప్పి. కానీ నాకు కళ్యాణ్లో కొంచెం నచ్చని పాయింట్ ఏంటంటే పక్క వాళ్ళని అర్థం చేసేలా మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఆర్ లౌడ్నెస్, అంటే ఒక కైండ్ ఆఫ్ టోన్ ఏదైతే యూస్ చేస్తున్నారో అది ప్రతిసారి కరెక్ట్ కాదు. అంటే మీరు కరెక్ట్ ఉన్నప్పుడు అది కరెక్ట్గానే అనిపిస్తుంది, ఆయన కరెక్ట్గా ఉన్నా స్ట్రాంగ్, కానీ ఇద్దరు న్యూట్రల్ గ్రౌండ్. ఆయనకేంటి, మీకు నాకు అంత ర్యాప్ లేదు కాబట్టి నేను చేస్తున్నాను, ఆయన్ను ఒక న్యూట్రల్ గ్రౌండ్లో వచ్చి పాయింట్ పెడుతున్నప్పుడు కళ్యాణ్ వెళ్ళి అసలు నువ్వు కూర్చుంటే కదా, నాతో ఉంటే కదా, ఒక కైండ్ ఆఫ్ టోన్, అది టోన్ కొంచెం ఆయన సెట్ చేసుకోవాలి. పవన్ గారు స్ట్రాంగ్గా చెప్పచ్చు, అర్థమయ్యేలా చెప్పచ్చు, కానీ అథారిటేటివ్గా పక్క వాళ్ళని కొంచెం తక్కువ చేసే ఆ టోన్లోకి వెళ్తే అది కొంచెం ఏమంటారు, అది ఒక స్వాడ్ ఎడ్జ్ మీద నడుస్తున్నారు మీరు, అది ఎప్పుడైనా మీకు బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. సో అది చూసుకోవాలి. సో ఎవరైనా మేనేజర్లు నిన్న చెప్పినట్టు, శ్రీజ గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ మేనేజర్ ఏమైనా చూస్తుంటే మెల్లిగా రాసి పంపించండి సార్, కొంచెం టోన్ కొంచెం చూసుకోండి అన్నట్టు. అంటే ఇమాన్యుయల్ మాత్రం ఈరోజు ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అసలు ఇమాన్యుయల్ అయితే గంతులే ఈరోజు. ఇంకా హరీష్ గారు అయితే వచ్చేసి మీదకి వచ్చేసి అసలు ఇమిటేట్ చేస్తున్నారు. హరీష్ గారేమో నేను బాడీ షేమింగ్ వల్ల నేను ఒక విక్టిమ్ని అంటారు, మళ్ళీ అక్కడ టాస్క్ అయిన తర్వాత ఇమాన్యుయల్ బాడీని ఇమిటేట్ చేస్తారు. మళ్ళీ ఈరోజు వచ్చి టాస్క్ నామినేషన్ జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ మీదకి వచ్చి ఇమిటేట్ చేస్తారు. ఆయన ఏంటో అర్థం కావట్లా. ఇమాన్యుయల్ ఏమో ఇంకా అసలు హరీష్ గారి మాటలకా లేకపోతే దేనికో ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈరోజు అసలు ఏదేదో చేస్తున్నారు, వెళ్ళండి హో. సో ఇమాన్యుయల్ కూడా కొంచెం హరీష్ గారికి ఇమాన్యుయల్కి అసలు చాలా గట్టిగా పడిపోతుంది. సో చూడాలి రేపు ఇంకా ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది. బిగ్ బాస్కి అయితే చెప్పేది ఒకటి, ఆయన్ని ఒకవేళ పంపించగలిగితే పంపించేయండి, ఎందుకంటే ఆయన ఉండి ఇదే డ్రామా ఆడతారు. ఆయన వల్ల ఏదో గేమ్ వచ్చేస్తుందని మీరు అనుకుంటే ఆయన ఏదైనా గేమ్ ప్రూవ్ చేసుకుంటే ఉంచుకోండి తప్ప ఇలాగే ఆడుతూ ఉంటే మాత్రం మాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏమైనా కంటెంట్ రేపొద్దున వస్తుందని మీరు ఏమంటారు, మా టీంలో ఒక ధోని ఉన్నాడు, ఆయన 6th వికెట్, ఆ వికెట్ పడి వచ్చిన తర్వాత ఆడతారు అని చెప్పి మీరు వెయిట్ చేస్తారు ఇంకో 4-5 వారాలు, మీ ఇష్టం. సో ఇప్పటికైతే కొంచెం ట్రాక్ తప్పి యాక్టింగ్లోకి దిగిపోయారని మాత్రం అర్థమవుతుంది నాకు. అండ్ ఫ్లోరా గారి దగ్గర ఇంకో చిన్న పాయింట్ అంటే తనుజ గారు నిన్న డిస్కస్ చేసాం. తనుజ గారు కొంచెం ఆర్గ్యుమెంట్లో ఆవిడికి తెలుగు రాక లేకపోతే ఆవిడికి అలా అలవాటు అయిపోయి ఒక కైండ్ ఆఫ్ ఇసురు మాటలు అంటారు, అంటే పెట్టేయండి. సో ఆ మాటలు కొంచెం ఏమంటారు, చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. ఆవిడ ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్గ్యుమెంట్లో మీరు ఈ మాటలు వాడితే ఆర్గ్యుమెంట్ అంతా మర్చిపోతున్నాం, మాకు ఆర్గ్యుమెంట్తో సంబంధం ఉండదు, మీరు అన్నారు అనేదే మాకు గుర్తుంటుంది. సో మీరు ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో కొంచెం జాగ్రత్తగా మీరు కంపోజర్ మెయింటైన్ చేసుకుని, యాక్ట్రెస్సే కదా, మీకు థెరపీ క్లాసులు, మీ యోగా క్లాసులు, మెడిటేషన్ క్లాసులు ఉంటాయి కదా మీకు. సో ఈ నామినేషన్స్కి వాటికి వచ్చినప్పుడు ఒక అరగంట సేపు మెడిటేషన్ చేసుకుని రండి. మీరు ఏదైనా కొంచెం కామ్ టోన్లో నార్మల్గా మాట్లాడి వెళ్ళండి. మీరు అంటే జనాలు కూడా సరే అమ్మని పంపించండి అంటారు. సో అది మాత్రం మీరు చూసుకోవాలి. ఫ్లోరా గారు అయితే ఇంకా ఆడట్లేదు, ఆవిడైతే సరే నామినేట్ చేసుకుంటారా చేసుకోండి, ఓకే
నువ్వు చాలా మంచిదానివి. అసలు ఆవిడ అంటే మీరు చాలా మంచివారు, నేను ఒప్పుకుంటాను, మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి నామినేషన్ తీసేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప, అంటే ఆవిడ బేసికల్గా సరెండర్ అయిపోయారు. ఈ వీక్ నామినేషన్స్ వస్తాయి, నన్ను ఎవరు చేసినా నేను ఒప్పేసుకోవాలని చెప్పి సరెండర్ అయిపోయారు. ఆవిడైతే ఎఫర్ట్ పెట్టట్లేదు. మేబీ మొత్తం తప్పంతా నాదే అని ఆవిడ మైండ్లో తిరుగుతుందేమో. దీనికి ఏం చెప్పినా ఎవరు నన్ను కరెక్ట్ అని ఒప్పుకోరని ఆవిడకి అర్థమైందా, లేకపోతే ఆవిడ అలా అనుకుంటున్నారా నాకు అర్థం కాదు. కానీ ఫ్లోరా గారు మాత్రం సరెండర్ అయిపోయారు. ఈ రోజుకైతే ఇవి శ్రీజ కూడా వచ్చి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. శ్రీజాకి కూడా ఆల్రెడీ లాస్ట్లో వచ్చింది కాబట్టి అందరు పాయింట్స్ అక్కడి నుంచి ఒక ముక్క ఇక్కడి నుంచి ఒక ముక్క అన్ని ముక్కలు యాడ్ చేసేసి సేమ్ అదే ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరేపాక్ అయిపోయింది లాస్ట్లో. సేమ్ బర్నీ హరీష్ మొత్తం అంతా లిస్ట్ అయిన తర్వాత లాస్ట్లో ఎవరైతే అతి ఎక్కువ సార్లు నామినేట్ అయ్యారో వాళ్ళిద్దరిని నామినేట్ చేసి అతి ఎక్కువ పాయింట్స్ ఏవైతే చెప్పారో అయ్యే పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తారు. సో ఆవిడ చాలా ఈజీ అయిపోయింది సార్ నామినేషన్. ఆవిడ ఎంత గొంతు పెట్టి అరిచినా వ్యాలిడ్ పాయింట్సే కాబట్టి మనం కూడా వెనక తప్పదు. నిన్న మాత్రం వ్యాలిడ్ పాయింట్స్ లేవు కాబట్టి తిట్టాను, ఈరోజు ఛాన్స్ ఇవ్వాలి. వ్యాలిడ్ పాయింట్స్ అందరూ ఆల్రెడీ రిపీట్ చేసి 4-5 సార్లు ఆవిడ హోంవర్క్ చేసుకుని వచ్చారు కాబట్టి వ్యాలిడ్ పాయింట్స్ కాబట్టి మనం ఇంకా ఏమనలేము. సో బాగానే మాట్లాడారు. ఇంకా ఈరోజు అంతేనా, ఇంకేమైనా మిస్ అవుతున్నా అంటారా? ఓకే, డేమన్ పవన్ ఒక డేమన్ పవన్ కూడా ఈరోజు మెయిన్ నాకు ఒక గ్రాఫ్ పెరుగుతుంది అని కొంతమంది ప్లేయర్స్ అనిపిస్తున్నా, డెమన్ పవన్ మాత్రం దాంట్లో టాప్లో ఉన్నాడు. ఎందుకంటే ఒక కామ్ అండ్ కంపోజర్ ఉన్న పిల్లోడు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒకరి సైడ్ తీసుకోకుండా పూర్తిగా తన పర్స్పెక్టివ్ మాత్రమే మాట్లాడుతూ ఎలాంటి గోలా చేయకుండా అది బిగ్ బాస్కి నచ్చకపోవచ్చు. బిగ్ బాస్ ఇప్పుడు అరవట్లేదేంటి, తిట్టట్లేదేంటి, కాంట్రవర్సీ లేదేంటి అని మీరు ఫుటేజ్ కట్ చేసుకుంటే మాత్రం మీకు పవన్ నచ్చకపోవచ్చు. కానీ పవన్ మాత్రం బాగా డీల్ చేస్తున్నాడు ఇప్పటికైతే. ఇంకా ఆయన బ్రేకింగ్ పాయింట్ రాలేదో లేకపోతే ఆయన బ్రేకింగ్ పాయింట్ చాలా హై ఉందో మనకు తెలియదు. కానీ ఇప్పటికైతే బాగుంది. అండ్ తీసుకున్న స్టాండ్ కూడా బాగుంది. అంటే బర్నీ గారు అందరి దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ అని తిరిగేసి వచ్చారు, కానీ తనుజాని ఇంక్లూడ్ చేసుకోలేదు. వాళ్ళిద్దరూ అక్కడ కిచెన్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఆ తనుజ చూసింది నేను అసలు అంత ఆయన ఫస్ట్ చెప్పిన పాయింట్ అది, నేను అంత గమనించలేదు అన్నారు. దొరికిపోయినప్పుడు కూడా నేను అంత గమనించలేదు అన్నారు. తర్వాత వచ్చి ఏమన్నారు, లేదు తనుజ నాకు ఇలా చెప్పింది, వాళ్ళకి ఇష్యూ ఉందని చెప్పింది, సో తీసుకుంది, నేను ఒప్పుకున్నాను అని చెప్పి ఒప్పుకున్నారు. సో ఫస్ట్ బ్లేమ్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు తనుజకి. తర్వాత అందరికీ సారీ చెప్తున్నప్పుడు తనుజ కూడా సారీలో ఇంక్లూడ్ అయితే యాజ్ ఎ టీమ్ వెళ్ళి సారీ చెప్పుకున్నట్టు ఉంటుంది. లేకపోతే నేను ఒక్కడనే మంచోడిని, ఆ అమ్మాయికి ఆ తప్పు మీద ఎలాంటి ఏమంటారు పశ్చాత్తాపమా అది లేదు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ వెళ్తుంది జనాల్లోకి అనేది మీరు ఆలోచించారా లేదా అనేది నాకైతే తెలీదు. కానీ డెమన్ పవన్ చెప్పిన పాయింట్ అయితే నాకు వ్యాలిడ్ అనిపించింది. తను కూడా ఇంక్లూడ్ చేసుకుని ఉంటే ఒక టీం లాగా, ఒక టీం ప్లేయర్స్ లాగా మీరు బిహేవ్ చేసినట్టు అనిపించేది నాకు. కానీ మీరు చేయలేదు అన్న పాయింట్ డెమన్ పవన్ దగ్గర కరెక్ట్ అనిపించింది. అండ్ డెమన్ పవన్ ఫ్లోరా అండ్ బర్నీ గారిని చేశాడు. సో ఇద్దరిది కరెక్ట్ పాయింట్సే. సో ఫ్లోరా గారు చేసిన తప్పులు నేను మాట్లాడుకున్నాం. డస్ట్బిన్ దగ్గర క్లోత్స్ పెట్టడం, తర్వాత షాంపూలో కండిషనర్ వేయడం, అవి మేజర్ మిస్టేక్స్. బర్నీ గారిది ఎగ్స్ దగ్గర ఇష్యూస్ క్రియేట్ చేయడం మేజర్. హరీష్ గారిదేమో నేను వెళ్ళిపోతా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫ్లిప్ అవడం. సో ఇవైతే ఈ నామినేషన్స్లో నేను బాగా చూసింది. ఈ మధ్యలో మన సంజన గారు వెళ్ళి రితు ఆల్రెడీ ఫ్లోరా గారు నామినేట్ చేసి వచ్చి కూర్చుంటే ఈవిడ వెళ్ళి మళ్ళీ ఇంకా పొల్లలు పెడుతున్నారు. అంటే నా దగ్గర కిందకు వచ్చింది తను అక్కడ నేను బ్లాక్ కవర్ ఏదో నాకు తెలిసి బట్టలు కింద బ్లాక్ కవర్ వేసి దాని మీద బట్టలు పెడుతున్నట్టున్నారు. సో ఆ బ్లాక్ కవర్ గురించి సంజన గారు అక్కడ ఏదో చిరిగిపోయింది ఏదో అక్కడ పెట్టి దాని మీద వేస్తూ ఉంటే అయ్యయ్యో లేదులేండి నేను వేస్తానులేండి అని చెప్పి అప్పుడు వచ్చి ఆ బ్లాక్ చిరిగిపోయింది తీసేసి కొత్త బ్లాక్ కవర్ వేసి బట్టలు వేసింది. అదే నేను ఆ బ్లాక్ కవర్ వేయకుండా కింద బట్టలు వేసేసి ఉంటే నా మీద చెప్పేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తుంది. ఫ్లోరా గారు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది అక్కడ అని చెప్పేసి మధ్యలో చిన్న పుల్ల పెట్టారు. రితు నాకు తెలిసి అలాంటి ట్రాప్స్ పడదనే అనుకుంటున్నా. ఆ ట్రాప్కి పడిందా సంజన గారు సక్సెస్ అయినట్టే, పడలేదా ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. సో సంజన గారికి అయితే ఈరోజు పెద్ద ఫుటేజ్ ఏం లేదు, ఓన్లీ ఆవిడ నామినేషనే. ప్లస్ ఇది చిన్న బిట్ వేసారు, అయ్యో మా టాప్ ప్లేయర్ ఈరోజు అసలు ఇంత నామినేషన్స్ దాంట్లో ఆవిడకి అసలు ఛాన్స్ ఏమన్నా 2 నామినేషన్లు కూడా ఒకటే
సో ఆ మధ్యలో చిన్న 5 నిమిషాలు బిట్టేద్దాంలే, ఆవిడ కూడా జనాలు కొంచెం ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను కూడా మా ఇంట్లో వెళ్ళి బిగ్ బాస్, నాకు తెలిసి బిగ్ బాస్ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఎపిసోడ్ చూసుకున్నప్పుడు సంజన గారి ఫుటేజ్ ఈ టైంలో ఉంటుంది, ఈ టైం స్టాంప్లో ఉంటుంది అని లెక్కలు రాసుకుని వెళ్ళి చూసుకుంటున్నట్టున్నారు. సో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ ఉంటుంది, సరే ఆ బిట్ వేశారు కదా అని. సో గుడ్, బాగానే జరిగింది. నామినేషన్స్ అయ్యాయి, మేజర్ ఇష్యూస్ అయ్యే ఉన్నాయి కాబట్టి రిపీటెడ్గా అయ్యే నడిచినాయి. సో ఒక రిపీట్ టెలికాస్ట్లో నడిచింది బర్నీ అండ్ హరీష్ గారిది. చూద్దాం నెక్స్ట్ వీక్. రేపు నుంచి హరీష్ గారి రిడెంప్షన్ మాత్రం నాకు చాలా ఆల్మోస్ట్ మన నితిన్ గారి సినిమాలాగా, నితిన్ గారు ఇప్పుడు హిట్ కొడితే ఏ కైండ్ ఆఫ్ రిడెంప్షన్ మనం అనుకుంటామో ఆ కైండ్ ఆఫ్ రిడెంప్షన్ వస్తుంది. ఒకవేళ మన హరీష్ గారు ఇక్కడి నుంచి మంచి వ్యక్తి, నేను చాలా కల్మషం లేని ప్లేయర్ని అనిపించుకోగలిగితే మాత్రం ఇట్స్ బిగ్గెస్ట్ రిడెంప్షన్ ఆర్క్. నాకైతే అంత నమ్మకం లేదు, కానీ చూద్దాం. బిగ్ బాస్ నీ చేతిలోనే ఉంది, ఆయన ఉంచుకొని చూద్దాం ఏదో ఒక రోజు ఆడతారని పెడతారా, లేకపోతే చల్లే కానిచ్చేద్దాం అని చెప్పి పంపించేస్తారా అనేది చూద్దాం. సో గుడ్, బాగానే నడిచింది. నామినేషన్స్ ఎండ్ అయ్యాయి. రేపు ఈ నామినేషన్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది రేపు చూద్దాం. సో ఏమైనా మిస్ అయ్యి ఉంటే, మ్యాక్స్ అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నా, ఏమైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్స్లో చెప్పండి. సో రేపు మళ్ళీ కలుద్దాం, బాయ్.